రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు మరింత ఆధునిక రూపం తీసుకొస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీమార్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్న 1000 మీమార్ట్లలో తొలి మార్ట్ను గుంటూరు జిల్లా లాల్పురంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే అందించడంతో పాటు చౌక డిపో డీలర్లకు అదనపు ఆదాయాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మీమార్ట్లను ప్రారంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 1000 మీమార్ట్లలో తొలి మార్ట్ గుంటూరు రూరల్ మండలం లాల్పురంలోని మొదటి నంబర్ చౌక డిపోకు అనుసంధానంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మీమార్ట్లో ప్రజలు రోజువారీ అవసరాలకు సంబంధించిన 250కు పైగా నాణ్యమైన వస్తువులు మార్కెట్ ధరల కంటే రూ. 3 నుంచి రూ. 5 వరకు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని తెలిపారు. గత ప్రభుత్వం చౌక డిపో డీలర్ల జీవనోపాధిని దెబ్బతీసిందని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మీమార్ట్ల ద్వారా రాష్ట్రంలోని దాదాపు 30,000 మంది డీలర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని చెప్పారు. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు అందించడమే కాకుండా డీలర్లకు కూడా అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ భాగస్వామ్యంతో మీమార్ట్లు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 1000 మార్టుల్లో 553 మార్ట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో డిజిటల్ రూపే విధానాన్ని మీమార్ట్లతో అనుసంధానం చేసి ప్రజలు ప్రభుత్వ రాయితీలకు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలుకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భాష్యం రామకృష్ణ, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్, కమిషనర్ కన్నబాబు, డైరెక్టర్ నపూర్ తదితరులు పాల్గొన్నారు.